నమస్తే, నా పేరు బాలకృష్ణ. క్యూటీవీ న్యూస్కి స్వాగతం. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. రాష్ట్ర విభజనకు అన్ని పార్టీలు కారణమే. కాంగ్రెస్ పూర్వ వైభవాన్ని పొందుతుందన్న కేంద్ర మంత్రి జేడి శీలం. జిల్లాలో పర్మినెంట్గా ఆధార్ నమోదు కేంద్రాలు. ఆధార్ కార్డులకు ఇక ఇబ్బందులు ఉండవన్న కలెక్టర్. సమైక్య ఆంధ్ర సాధనే మా ధ్యేయం నినదించిన విద్యార్థులు. రాష్ట్ర విభజనకు కాంగ్రెస్ పార్టీ ధోరణియే పూర్తిగా కారణం కాదని, మొన్నటి వరకు రాష్ట్రంలోని ప్రధాన పార్టీలన్నీ విభజన చేయమన్నాయని కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి జేడి శీలం చెప్పారు. రాష్ట్రంలోని అనిశ్చిత పరిస్థితి సర్దుబాటై తిరిగి కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవాన్ని పొందుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఎందుకు విభజన చేస్తున్నారు అనేటువంటిదే అందరి మనసులో ఉన్నటువంటిది. అది మెయిన్గా మేము ఉదాహరణకి తమిళనాడులో దాదాపు 5 నగరాలు ఉన్నాయి. తిరుచి, కోయంబత్తూర్, మధురై, చెన్నై, తిరునెల్వేలి ఒకటినొకటి పోటీ పడుతున్నాయి అభివృద్ధిలో. కర్ణాటకలో హుబ్లీ, ధార్వాడ్, బెల్గాం, మైసూర్, మంగళూరు, బెంగళూరు ఇన్ని నగరాలు ఏకకాలంలో అభివృద్ధి అవుతున్నాయి. మహారాష్ట్రలో అమరావతి, నాగపూర్, పూణే, ముంబై ఇవన్నీ ఏకకాలంలో అభివృద్ధి అవుతూ ఉన్నాయి. కేరళలో చిన్న రాష్ట్రం అయినా సరే 2 కేంద్రాలు ఏమిటి, కొచ్చిన్, తిరువనంతపురం వేగంగా అభివృద్ధి అవుతూ ఉన్నాయి. కానీ ఇక్కడ అదేవిధంగా భువనేశ్వర్లో కూడా భువనేశ్వర్, కటక్, పూరి సెంటర్స్ డెవలప్ అవుతూ ఉన్నాయి. ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి రాష్ట్రాలు ఒక నగరం కాకుండా చాలా నగరాలు ఏకకాలంలో అత్యధికంగా అభివృద్ధి అవుతున్నటువంటి సందర్భంలో రాష్ట్ర ముఖ్యమంత్రులుగా రాయలసీమ నాయకులు ఉన్నా సరే ఎక్కువ మంది ఎక్కువ కాలం వారు ప్రాంతీయ అభిమానం లేకుండా మనం అందరం కూడా కలిసి హైదరాబాద్ కనీసం ఈ 4 అంశాలు చేయండి, హైదరాబాద్ని పూర్తి చేయండి, కనీసం 10 సంవత్సరాలు చేయండి, ఆ 10 సంవత్సరాల్లో ఇక్కడ అభివృద్ధి చేసుకుంటాం, మాకు కష్టపడేటువంటి గుణం ఉన్నది అని కూడా చెప్పడం జరిగింది. అయినా సరే ముసాయిదా బిల్లు తయారవుతూ ఉన్నప్పుడు మేము చెప్పాము, మేము చెప్పిన అంశాలన్నీ మీరు పూర్తిగా దానిలో క్రోడీకరించి చేర్చలేదు, అయినా సరే మీరు అసెంబ్లీకి వెళ్ళదు అని ఒక రకమైన అభిప్రాయం వస్తుంది. అసెంబ్లీకి పంపించండి, ప్రతి అసెంబ్లీ మెంబరు వారికి పూర్తిగా చెప్పుకునే స్వాతంత్రం ఉండాలి, వారు ప్రతినిధి చేసేటువంటి ప్రజల ఆకాంక్షలు ఆ బిల్లులో అమర్చబడాలి అని చెప్పబోతూనే జస్టిస్ శ్రీకృష్ణ కమిషన్ వేశారు. జస్టిస్ శ్రీకృష్ణ కమిషన్ దాదాపు 12-13 మాసాల పాటు 30 కోట్ల రూపాయలు అధ్యయనం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాలు చాలా ఇంటీరియర్ ఏరియాస్ వెళ్ళారు. ఆల్ సెక్షన్స్ ఆఫ్ ద పబ్లిక్ మీట్ అయ్యారు, అందరినీ మీట్ అయ్యే వారి అభిప్రాయాలు తీసుకున్నారు. మరి వారు రిపోర్టు నాకు తెలిసినంత 2011 జనవరి 1 ఇప్పుడు సబ్మిట్ చేశారు. ఇప్పుడు మొన్న ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ప్రకారం 2013 జూలై 31 అంటే దాదాపు 30 మాసాల కాలం వాళ్ళు రిపోర్ట్ సబ్మిట్ చేసిన తర్వాత కేంద్ర శ్రీకృష్ణ కమిషన్ మెంబర్లు ఎవరికి కూడా ఆధార్ కార్డులు లేవనే మాట లేకుండా పర్మనెంట్ ఆధార్ నమోదు కేంద్రాలను జిల్లా వ్యాప్తంగా ప్రారంభిస్తున్నామని కలెక్టర్ సురేష్ కుమార్ తెలిపారు. ముందుగా గుంటూరు నగరంలో 5 చోట్ల ఇవి ప్రారంభమవుతాయని, ప్రజలు వాటిని వినియోగించుకోవాలని కలెక్టర్ కోరారు. జనకు మరి ముందు పెడుతున్నాం అర్థమైపోతున్నాం పెట్టారు కదా మీరు లోకల్
చెక్ చేయాలి కదా బాబు. ఇప్పుడు ఈమె ముందు 2 సార్లు తీసారట, చెక్ చేశారా? నెట్లో రిజెక్ట్ అయిందా? చెక్ చేశారా? స్టార్టింగ్ చేశాను సార్, రిజెక్ట్ అయిపోయి మళ్ళీ న్యూ ఎన్రోల్ చేసుకోమని చెప్పారు. ఎందుకు మీరు మొట్టమొదటి తీసుకున్నారా, ముందు తీసారా? ఫస్ట్ టైం. మీరు ఏం చేస్తున్నారు? ఎందుకు తీసుకోలేదు ముందు? ఏం చేస్తారు? చదువుకున్నారా? ఎక్కడే? మా చదువులో. మీకు స్కాలర్షిప్ వస్తుందా? వస్తుంది. ఇది ఆధార్ లేకుండా వస్తుందా? ఆధార్ కాలేదు. మొహమ్మద్ నగీనా బేగం. గుంటూరు జిల్లాలో ఆధార్ ఎన్రోల్మెంట్కి సంబంధించి ఇప్పటికే మన అన్ని మండల కేంద్రంలో మున్సిపాలిటీస్లో కూడా మనం కదా 1 year నుంచి కూడా ఆధార్ సెంటర్లు పెట్టి ఆల్మోస్ట్ 99% ఎన్రోల్మెంట్ పూర్తి చేసుకున్నాము. అయినప్పటికీ కూడా గతంలో ఆధార్ సెంటర్కి వెళ్ళి ఫోటో దిగిన వాళ్ళు కూడా కొంతమందికి కొన్ని కారణాల వలన ఆధార్ జనరేట్ కాకపోవడము, వాళ్ళ యొక్క అప్లికేషన్ రిజెక్ట్ అవ్వడము, అలాగే కొంతమంది కొత్తగా ఇప్పుడు కొంతమంది ముసలి వాళ్ళు కానీ లేకపోతే కొంతమంది ఫింగర్ ప్రింట్ సరిగా పట్టిన వాళ్ళు అలాంటి ఒక 30-40 వేల మంది వరకు ఇంకా ఆధార్ తీసుకోకుండా ఉన్నారనేది మనకు సమాచారం ఉంది. అలాగే ప్రభుత్వం కూడా పర్మనెంట్గా ఆధార్ సెంటర్లు పెట్టి ఎప్పుడైనా కొత్తగా ఎవరైనా ఈ ప్రాంతానికి వచ్చినా లేకపోతే ఆధార్ లేని వాళ్ళు ఎవరైనా వచ్చినా, అలాగే ఎవరైనా చిన్నపిల్లలు కూడా వాళ్ళు 2 years పూర్తి అయినప్పుడు కానీ లేకపోతే 15 years పూర్తి అయినప్పుడు కానీ మళ్ళీ వాళ్ళు తీసుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మన జిల్లాలో ఇప్పుడు పర్మనెంట్ ఆధార్ కేంద్రాలు ఏర్పాటు చేయడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి మొట్టమొదటిగా ఇక్కడ గుంటూరులో ఈ సేవా సెంటర్లో ఈ యొక్క ఆధార్ కేంద్రాన్ని ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఇలాగే అన్ని మండల కేంద్రంలో అన్ని మున్సిపాలిటీస్లో కూడా మనం పర్మనెంట్ ఆధార్ ఎన్రోల్మెంట్ సెంటర్లు పెట్టబోతున్నాము. గుంటూరు నగరంలో అయితే 5 చోట్ల పెట్టబోతున్నాము. ఇది ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము. ఆల్రెడీ ఆధార్ తీసుకున్న వాళ్ళు మళ్ళీ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఆధార్ ఫెయిల్ అయిన వాళ్ళు కానీ ఇప్పటి వరకు ఆధార్ లేని వాళ్ళు కానీ ఈ సెంటర్కు వచ్చి వాళ్ళు చేసుకుంటే వాళ్ళు ఇక్కడే డైరెక్ట్గా వచ్చి ఇది చేసుకునే అవకాశం ఉంది. నగరంలో మళ్ళీ సమైక్యాంధ్ర ఉద్యమం ఊపందుకుంటున్నది. కొత్త సంవత్సరం ప్రారంభమైన 3వ తేదీన సమైక్య బంద్ నగరంలో సంపూర్ణంగానే జరిగింది. 4వ తేదీన లక్ష్మీపురం మదర్ థెరెసా విగ్రహం ఎదుట విద్యార్థులు మానవహారంగా నిలిచారు. సమైక్యమే మా ధ్యేయమంటూ నినదించారు. ఇప్పుడు సమైక్యాంధ్ర జేఏసీ ఫ్యామిలీ గారిని మాట్లాడాల్సిన కోపం. నుంచి రావడం జరిగింది. నేను ఈ రోజున కార్యక్రమాలు 13 జిల్లాల్లో జరుగుతూ ఉన్నవి. మన గుంటూరు జిల్లాలో ఒక విశిష్టత ఉన్నది. రాష్ట్రంలో ఎక్కడా లేనటువంటి 3 యూనివర్సిటీలో 4 సంవత్సరాలుగా ప్రొఫెసర్గా ఉన్నటువంటి ప్రొఫెసర్ వరప్రసాద్ మూర్తి గారికి సమైక్యవాదానికి, అదేవిధంగా క్యాంపస్ లీడర్ కిషోర్ గారికి, మన నాయకుడు మల్లు సుబ్బారావు గారికి, సాయి గారికి, చివరిగా లాల్ వజీర్ గారికి, మీడియాకి అందరికన్నా అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. విద్యార్థులందరూ కూడా ఆశీస్సులు అందజేస్తూ పట్టుదలతోటి ఆకాంక్షతోటి సీమాంధ్ర ప్రాంతంలో
అన్ని వర్గాల ప్రజానీకం కూడా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు, నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు. కానీ ఇంత పెద్ద ఎత్తున ఆందోళనలు, నిరసనలు రాజకీయాలకి అతీతంగా, ఏ పార్టీకి సంబంధం లేకుండా, కులాలకు మతాలకు అతీతంగా అందరూ భాగస్వామ్యంతో, స్వచ్ఛందంగా భాగస్వామ్యంతో పెద్ద ఎత్తున కార్యక్రమాలు జరుగుతూ ఉంటే ఇప్పటికీ కూడా తమ యొక్క నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం తిరిగి వెనక్కి తీసుకున్నటువంటి పరిస్థితి లేదు. అయితే ప్రాసెస్ కొంత ఆలస్యమవుతూ వస్తుంది. గత 10-15 రోజులుగా ఇంతకాలంగా జరుగుతున్నటువంటి నిరసన ఆందోళన కార్యక్రమాల దృష్ట్యా బహుశా రాష్ట్రం విడిపోయినప్పుడు 2014 ఎన్నికల్లో సమైక్య రాష్ట్రంలోనే జరుగుతుంది అనేటటువంటిది అభిప్రాయం సీమాంధ్ర ప్రజానీకంలో ఏర్పడినటువంటి మాట కొంత సంతోషదాయకమైనటువంటి విషయం. సీమాంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి రాజకీయ పార్టీలు అంతకు ముందు వారు ఏ విధమైనటువంటి ఉత్తరాలు ఇచ్చినా, రాష్ట్రం విడవడమని లేదా తెలంగాణకు మాకు అభ్యర్థుల ఉత్తరాలు ఇచ్చినా జూలై 30వ తేదీ తర్వాత సీమాంధ్ర ప్రాంతంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలను దృష్టిలో పెట్టుకొని వారందరూ కూడా దీనికి సంబంధించినటువంటి స్పష్టమైనటువంటి విభజనకి అనుకూలంగా లేనటువంటి పరిస్థితి అన్ని రాజకీయ పార్టీల. పాలెం బస్సు తగలబడిన ఘటనలో మృతి చెందిన బాధితుల కుటుంబాలకు వెంటనే ఎక్స్ గ్రేషియా చెల్లించి దానికి బాధ్యులైన వారిని వెంటనే అరెస్టు చేయాలని కోరుతూ స్థానిక లక్ష్మీపురంలో నిరసన ర్యాలీ జరిగింది. నిందితులు ఎంతటి వారైనా బాధితులకు న్యాయం జరిగేంత వరకు పోరాడతామని నాయకులు తెలిపారు. ఆదుకోవాలి పాలెం బాధిత కుటుంబాలను, ఆదుకోవాలి పాలెం బాధితులు వెంటనే ఆదుకోవాలి. 45 మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కానీ, మహిళలు కానీ, చిన్నపిల్లలు కానీ మృత్యువాత పడ్డారు. ప్రభుత్వానికి ఆయా కుటుంబాలు అనేక రకాలుగా వాళ్ళ సవాళ్ళు ఇవ్వడాల్లో కూడా చాలా ఇబ్బంది పెట్టారు. తర్వాత కూడా వాళ్ళు అనేక విధాలుగా మాకు సహాయం అందించాలని చెప్పి అనేక రూపాల్లో విజ్ఞాపనలు అందించినా కూడా ప్రభుత్వం కనికరించకుండా, ఆ పోయిన కుటుంబాల సభ్యులను ఆదుకోకుండా అనేక రకాలుగా వాళ్ళని ఇబ్బంది పడతా వచ్చింది. ఈరోజు కూడా వాళ్ళు ఇబ్బంది పడుతూ అనేక మంది రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి అనేక మంది విన్నపాలిస్తూ ఆ గడప ఈ గడప ఇంకా తిరుగుతూనే ఉన్నారు. దానికి మానవ తరపున మన శ్రీరెడ్డి శివాజీ గారు పాలెం బాధితుల తరపున ఎవరైతే ఉన్నారో వాళ్ళ కుటుంబ సభ్యుల తరపున పోరాటం చేస్తామని చెప్పి వాళ్ళకి సరైనటువంటి నష్టపరిహారం అందాలని చెప్పి మృతుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా సముచితమైన రీతిలో అందజేయాలని చెప్పేసి కోరారు. తర్వాత ఈ పండగ ఏదైతే సంక్రాంతి పర్వదినం లోపు వారికి కనుక సరైనటువంటి న్యాయం కనుక చేయకపోతే ప్రభుత్వం తరపు నుండి ఆయన ఖచ్చితంగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తారని చెప్పేసి ప్రకటించడం జరిగింది. ఆయన మిత్రులుగా మానవతత్వంతో మేము కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకొని ఈ నిరాహార దీక్ష మద్దతుగా మేము కూడా పండగ తర్వాత ప్రభుత్వం కనుక స్పందించకపోతే మేము కూడా ఆయనకు మద్దతుగా నిరాహార దీక్షలో కూర్చుంటూ జరుగుతుంది. అలాగే మాలాగే మానవతత్వంలో ఉన్నటువంటి రాష్ట్రంలో చాలామంది ఆయా సంఘాలు, ప్రజాప్రతినిధులందరూ కూడా ముందుకు వచ్చేసి ఈ యొక్క సంఘటనకి అందరూ కూడా సంఘీభావం తెలియజేయాలని చెప్పి కోరుకుంటున్నాం. ఈ నెల 10వ తేదీలోగా ఓటర్ల జాబితాపై అభ్యంతరాలను అధికారులకు తెలియజేయాలని ఎన్నికల కమిషన్ అధికారి అనిత కోరారు. 16వ తేదీన ఫైనల్ లిస్ట్ ప్రచురిస్తామన్నారు. అధికారులు కూడా ఓటర్ల జాబితాపై శ్రద్ధ చూపాలని ఆమె చెప్పారు. 10వ తారీఖు వరకు ఆబ్జెక్షన్స్ ఫామ్ 6-7లో వచ్చినవన్నీ కూడా క్లెయిమ్స్ ఎంక్వైరీ చేసి ఆబ్జెక్షన్స్ కూడా ఎంక్వైరీ చేసి డిస్పోజ్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి దాన్ని ఏ విధంగా చేస్తున్నారు, ఆర్ఓస్ కానీ, ఈఆర్ఓస్ కానీ, ఏఈఆర్ఓస్ కానీ సరిగ్గా ప్రొసీజర్ ఫాలో చేస్తున్నారా లేదా అని చెక్ చేయడానికి రోల్ అబ్జర్వర్స్గా మళ్ళీ సెకండ్ విజిట్ ఇచ్చాము. ఇది జరిగిన తర్వాత ఫైనల్ లిస్ట్ 16న పబ్లిష్ చేయడం జరుగుతుంది. అందుకు అది మళ్ళీ ఒక మూడో విడత విజిట్కి వస్తాం మళ్ళీ. సో సెకండ్ విజిట్లో ఈ క్లెయిమ్స్ అండ్ ఆబ్జెక్షన్స్ ఏవైతే వచ్చాయో
అవి ప్రాపర్గా డిస్పోజ్ చేశారా లేదా, ప్రతి కాన్స్టిట్యున్సీలో ఎక్కడైనా ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చాయా, పొలిటికల్ పార్టీస్ నుంచి కూడా ఫీడ్బ్యాక్ తీసుకుని ఏఈఆర్ఓస్ని ఈఆర్ఓస్తో కూడా ఒకసారి డిస్కస్ చేసి వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉన్నా క్లారిఫై చేసుకుని వెళ్ళడానికి. టీవీ న్యూస్లో ఇప్పుడు ఒక చిన్న విరామం.